హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్. ఇప్పుడే మనం బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రపతి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఏదైతే ఉందో హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ కేరళలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూమి కుంగడంతో మొత్తం కూడా ఒక సైడ్ కొరిగిపోయింది. రాష్ట్రపతి దిగిన తర్వాత ఇది జరగడంతో కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. మొత్తం మీద రాష్ట్రపతికి ఒక విమాన ప్రమాదం అంటే హెలికాప్టర్ ప్రమాదం తప్పింది అని చెప్పుకోవచ్చు. ఇంకా కొంచెం అటు ఇటు అయినా కానీ చాలా ప్రమాదంలో పడుతుండే. అయితే ఈ మధ్యకాలంలో చాలా విమాన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతికి అంటే భారతదేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతికి జరిగినటువంటి ప్రమాదాన్ని గురించి చూసుకోవచ్చు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో తప్పిన ప్రమాదం. ఆమె ల్యాండ్ అయిన హెలిప్యాడ్ కుంగడంతో ఒక పక్కకు ఒరిగిన హెలికాప్టర్ ఒరిగిపోయింది. కేరళ రాష్ట్రం కొచ్చిలోని ప్రమదం అనేటువంటి స్టేడియంలో ద్రౌపది ముర్ము ల్యాండ్ అయినటువంటి హెలిప్యాడ్ కుంగడంతో పక్కకు ఒరిగిపోయింది. దానికి సంబంధించినటువంటి మనం విజువల్స్ చూసుకోవచ్చు. వెంటనే హెలికాప్టర్ను నెట్టి పక్కకు పెట్టినటువంటి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, లేకపోతే అగ్ని ప్రమాదం కూడా జరుగుతుంది. చాలాసార్లు మనం ఏం చూసుకుంటామంటే ఇక్కడ హెలికాప్టర్లు కానీ లేకపోతే విమానాలు కానీ అవి ల్యాండ్ అయిన తర్వాత ప్రమాదం జరిగితే ఎందుకు చాలా ప్రాణ నష్టం కానీ ఇటువంటివి జరుగుతాయంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే హెలికాప్టర్ సంబంధించి తర్వాత విమానాలకు సంబంధించినటువంటి ఆ ఇంధనం ఏదైతే ఉంటుందో అక్కడ దానికి ఉన్నటువంటి పెట్రోల్ ఏదైతే ఉంటుందో ఆ పెట్రోల్ మండడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. కాకపోతే ఏంటంటే అదృష్టవశాత్తు కొంతవరకు అది కుంగినప్పటికీ ఆ తర్వాత కొంతవరకు దాన్ని నిర్వహించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. రాష్ట్రపతిని కూడా కిందికి దింపేసి పంపించేసిండ్రు. మొత్తం మీద భారతదేశ ప్రథమ పౌరురాలికి త్రుటిలో ప్రమాదం తప్పింది. నిజంగా కూడా అసలు యాక్చువల్గా మరి ఏం జరిగింది ఏం కథ అని చూసుకుంటే నిజంగా అక్కడ స్టేడియం అంటే ఎట్లుండాలి, అసలు యాక్చువల్గా గట్టిగా ఉండాలి. ఇక్కడ ఎప్పుడైనా కానీ ఏం చేస్తారు, ప్రత్యేకంగా హెలిప్యాడ్లు దింపడానికి కానీ హెలికాప్టర్లు దింపడానికి కానీ ప్రత్యేకంగా ఒక గ్రౌండ్ని ఏర్పాటు చేస్తారు. దానిపైన మొత్తం కూడా ఈ సిమెంట్ తోటి ఇవంతా కూడా మొత్తం చేస్తారు. మరి ఎందుకు జరిగిందో మరి అర్థం కావట్లేదు. ఎందుకంటే రాష్ట్రపతి వెళ్ళేటువంటి కార్యక్రమం అంటే డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ముందస్తుగా దాన్ని అంతా కూడా అబ్జర్వ్ చేస్తారు. చేసిన తర్వాత అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి కూడా చూస్తారు. అయితే చూస్తేందుకు బాగానే ఉన్నది కానీ మరి అక్కడ భూమి మొత్తం కూడా ఏదో మరి వర్షాల కారణంగా దేని కారణంగా తెలియదు కానీ కుంగిపోయిందంట. దాంతో ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. లేకపోతే ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. మొత్తం మీద రాష్ట్రపతి ప్రయాణిస్తూ తర్వాత దిగినటువంటి హెలికాప్టర్ ఏదైతే ఉందో కేరళలో ప్రమదం అనేటువంటి స్టేడియం దగ్గర ఈ ప్రమాదం జరిగింది, కొచ్చి దగ్గర. దీంతో కొంతవరకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే చాలా డేంజర్ అవుతుంది. చూడండి దాన్ని అంటే లేపుతున్నారు. ఒక్క సైడ్కే వంగిపోయింది మొత్తం కూడా. భూమి కుంగడంతో ఒకే సైడ్కి వంగిపోయింది. ఇక్కడ హెలికాప్టర్ మనం చూసుకోవచ్చు. ఇదే హెలికాప్టర్ రాష్ట్రపతి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్. దాన్ని మొత్తం కూడా సిబ్బంది అంతా కూడా పోయి దాని నుంచి కుంగినటువంటి ప్రాంతం నుంచి కొంచెం పైకి లేపే ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు. అంటే అసలు యాక్చువల్గా చాలాసార్లు కూడా అంటే విమాన ప్రమాదాలు తర్వాత ఇక్కడ హెలికాప్టర్లు కానీ తర్వాత చాలా ప్రమాదాలు గతంలో చాలా జరిగినాయి. అక్కడ జిఎంసి బాలయోగి కానీ తర్వాత అక్కడ నటి సౌందర్య కానీ భారతీయ జనతా పార్టీ నేతగా ఆమె అంటే ప్రచారానికి వెళ్ళింది. ఆ సౌందర్య కానీ తర్వాత జిఎంసి బాలయోగి కానీ ఇంకా చాలామంది కూడా విమాన ప్రమాదాల్లో చనిపోయినటువంటి పరిస్థితులు ఉండే. కాకపోతే ఏంటంటే ఎంత విఐపీలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. తర్వాత గతంలో మనకు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇక్కడ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నిజంగా అదృష్టవశాత్తు మొత్తం మీద అంటే కుంగిపోయింది కానీ ఇంకా అసలు యాక్చువల్గా కొంత అటు ఇటు అయినా కానీ కొంచెం వరకు ఇంకా పైనుంచి కొంచెం ఇంకా ఎటువంటి ప్రమాదం అంటే ఇటువంటి టెక్నికల్ ప్రాబ్లమో లేకపోతే ఇంకేమన్నా జరిగి ఉండింటే కొంచెం పైనుంచి పడింటే ఇంకా ప్రమాదం జరుగుతుండే. కాబట్టి మొత్తం మీద అందరూ కూడా అక్కడ సిబ్బంది కానీ తర్వాత ఇక్కడ చాలామంది ప్రజలు కానీ ఊపిరి పీల్చుకున్నట్టుగా అయిపోయింది. మొత్తం మీద రాష్ట్రపతికి సంబంధించినటువంటి హెలికాప్టర్ కుంగడం అనేటువంటి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది దీనిపైనే. ఇది కేరళ రాష్ట్రం కొచ్చిలోని ప్రమదం అనేటువంటి స్టేడియం దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాష్ట్రపతి దిగిన వెంటనే ముర్ము హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఒరిగిన తర్వాత దాని నుంచి జాగ్రత్తగా ఆమెని బయటకు తీసేసిండ్రు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. కాబట్టి ప్రమాదం ఇంకా తప్పినట్టుగా చూసుకోవచ్చు మనము. మొత్తం మీద
దేశ ప్రథమ పౌరురాలికి కొంతవరకు ప్రమాదం నుంచి బయటపడేట్టుగా కనిపిస్తూ ఉంది.